రేపటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. 3 రోజుల పాటు సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ హోటల్స్, డ్వాక్రా ఫుడ్ స్టాల్స్, లేజర్ షోలు పెడుతోంది. ముగింపు వేడుకల్లో భాగంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. 1,00,000 మంది మహిళల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు వందే మాత్రం శ్రీనివాస్ బృందం, 8వ తేదీన రాహుల్ సిప్లిగంజ్, 9వ తేదీన తమన్ చే సినీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించే ప్రజా విజయోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. విజయోత్సవాల్లో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 3 రోజుల పాటు సెక్రటేరియట్ లో, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది. గణేష్ నిమజ్జనం తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, 3 రోజుల వేడుకల డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 1 ఇయర్ కాలంలో ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసింది, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేసింది అనేది ప్రజల్లోకి చెప్పే విధంగా, ప్రజలకు చేరవేసే విధంగా ఈ ప్రజా ఉత్సవాలను ఈ 1 ఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఆల్రెడీ ఇవి వరుసగా కొనసాగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల్లో. తర్వాత హైదరాబాద్లో ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖలో ఈ 1 ఇయర్ కాలంలో ఏం చేశారు, ప్రజల కోసం చేసింది ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఏంటి, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఇక ముగింపు వేడుకలు అంటే డిసెంబర్ 9తో ఈ విజయోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. సో ఈ ముగింపు వేడుకలు 3 రోజుల పాటు మరింత ఘనంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. 7, 8, 9 ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సెక్రటేరియట్, తర్వాత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఈ సరౌండింగ్ ఏరియాలో చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. తర్వాత ఈ 3 రోజుల పాటు కూడా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఆయా శాఖల వారీగా అధికారులు ఎక్కడ కూడా ఈ సంబరాలకు వచ్చే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆ సూచనలు కూడా చేశారు. అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే వరుసగా చేసే ఈ సంబరాలలో ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఏదైతే ప్రజలు ఈ సంబరాలకు పాల్గొంటారో ఈ సంబరాలకు సంబంధించిన దాంట్లో ఈ 3 రోజుల పాటు కూడా ఈ సినీ ప్రముఖులతోని మ్యూజికల్ నైట్ ఉంటుంది. తర్వాత ప్రముఖ స్టార్ హోటల్స్, తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఈ గ్రూపులకు సంబంధించినటువంటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు లేజర్ షో కూడా ఈ 3 రోజుల పాటు ఈ సెక్రటేరియట్, తర్వాత నెక్లెస్ రోడ్, ఈ ట్యాంక్ బండ్ పరిసరాలు ఈ లేజర్ షో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఇక డిసెంబర్ 9న ముగింపు రోజు కాబట్టి ఆ రోజు డిసెంబర్ 9న పెద్ద ఎత్తున మరి ఏదైతే ఈ విజయోత్సవాలు ఉన్నాయో ముగింపు వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. దానికి నియోజకవర్గానికి 1000 మంది కంటే తక్కువ కాకుండా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 మంది మహిళలను ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పిలవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహం కూడా తయారైపోయింది, సెక్రటేరియట్ ఆవరణకు చేరుకున్నది. ఇక దానికి సంబంధించి ఏదైతే విగ్రహాన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులు కూడా సెక్రటేరియట్లో కొనసాగుతున్నాయి. ఇక 2 రోజులే టైం ఉంది కాబట్టి దీన్ని అక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అధికారులందరూ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించి శాఖల వారీగా అధికారులకు ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. సో ఇది 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి. అయితే రేపు, ఎల్లుండి, 9 అంటే 3 రోజుల పాటు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 7న అంటే రేపు మనకు మొదటి రోజు ఈ వందే మాత్రం శ్రీనివాస బృందంతో ఈ సాంగ్స్ ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమం ఉంటాయి, మ్యూజికల్ నైట్ ఉంటుంది. తర్వాత 8న అంటే ఎల్లుండి ఈ రాహుల్ సిప్లిగంజ్తోని కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 9న ముగింపు రోజు
తమన్తోని సినీ ఏదైతే గేయ రచయిత ఈయన ఉన్నారో ఈ తమన్తోని ఈ సాంస్కృతిక కార్యక్రమం ఇట్లా 3 రోజుల పాటు ఒకరోజు ఈ వందేమాతరం శ్రీనివాసు, రెండో రోజు రాహుల్ సిప్లిగంజ్, మూడో రోజు ఈ తమన్తోని ఈ సినీ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అది ఇక వరుసగా 3 రోజుల పాటు కూడా ఈ ఫుడ్ స్టాల్స్, లేజర్ షో కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది అయితే ఏదైతే ఈ గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఎట్లయితే తరలి వస్తారో రాష్ట్ర ప్రజలతోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి అదే తరహాలో ఈ 3 రోజుల పాటు కూడా ఈ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం పిలుపునిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రజలను కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. సో 3 రోజుల పాటు కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 year పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇక ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి సో ప్రజలతో పాటు ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఆయన సమయాన్ని కూడా అడిగారు, మీరు ఎప్పుడు ఉంటారో చెప్పండి, ఆ టయానికి వచ్చి మీకు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు ఇన్విటేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం టైం కూడా అడిగింది. చూడాలి మరి కేసీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక పెద్ద ఎత్తున 3 రోజుల పాటు అయితే ఈ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.